హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఇలిస్ట్రేషన్స్ అనే గ్రూప్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటాము. పిక్చర్స్ అంటే ఏంటి, షేప్స్ అంటే ఏంటి, అదే విధంగా ఐకాన్స్, 3D రకరకాల ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు మనం మాట్లాడుకునేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు తీసుకున్నటువంటి డాక్యుమెంట్ లో ఏదైనా డాక్యుమెంట్ బుక్ తయారు చేసేటప్పుడు కానీ ఏమైనా పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా అనే టాపిక్ గురించి, అదే విధంగా మీరు మీకు నచ్చిన పిక్చర్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఎలా, షేప్స్ ని తీసుకోవడం ఎలా, షేప్స్ ని డిజైన్ చేసుకోవడం ఎలా అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో మనం తీసుకున్న డాక్యుమెంట్ లో మనం ఏదైనా పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే మనం వచ్చే ట్యాబ్ ఏంటి, ఇన్సర్ట్ ట్యాబ్. ఆ ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉన్నటువంటి ఈ పిక్చర్స్ అనే దాన్ని క్లిక్ చేసి మన సిస్టమ్ లో ఉన్నటువంటి పిక్చర్స్ కావాలనుకుంటే దిస్ పీసీ అని తీసుకుంటాము. స్టాక్ అనే లైబ్రరీలో ఉన్నటువంటి పిక్చర్స్ ని తీసుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తాము. ఆన్లైన్ నుంచి తీసుకోవాలనుకుంటే మనకు నెట్ కనెక్షన్ ఉండి ఆన్లైన్ నుంచి తీసుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తాం. మన పీసీలో ఉన్నటువంటి వాటిని తీసుకోవాలనుకుంటే మనం దిస్ పీసీ అని క్లిక్ చేసి మన దగ్గర ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో వాటిని మనం ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి పిక్ లో ఏదో ఒక పిక్ తీసుకోవాలనుకుంటున్నాం, ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మన దగ్గర ఏ పిక్స్ అయితే మనం కావాలనుకుంటున్నామో జస్ట్ మనం వెళ్ళి ఆ పిక్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వీటిలో మనకు నచ్చిన పిక్ ఏదైనా ఉందంటే దీన్ని క్లిక్ చేద్దాం అనుకుంటున్నాం, క్లిక్ చేసేసాం. సో ఈ విధంగా మనం పిక్స్ అనే వాటిని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇన్సర్ట్ చేసిన పిక్ ని మనకు నచ్చిన పొజిషన్ లో మనం అసైన్ చేయాలనుకుంటే ఇట్లా పట్టుకుని డ్రాగ్ చేస్తుంటే జరగట్లేదు. బట్ అలా మనకు నచ్చిన ప్లేస్ కి జరగాలి అంటే తప్పనిసరిగా ఒక్కసారన్నా ఏం యూజ్ చేసుకోవాలి, నేను కవర్ పేజ్ చెప్పిన టాపిక్ అప్పుడు చూపించాను మీకు నేను. సో ఒక్కసారన్నా పొజిషన్ యూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు డ్రాగ్ చేసినట్టయితే మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు దాన్ని మూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, డన్. ఇలా తీసుకున్నటువంటి పిక్చర్ కి మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో కూడా మనం దానికి ఫ్రేమ్స్ ని అలోకేట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చూసారా, మీకు ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో ఈ ఈ పిక్చర్స్ అనే వాటిని మనం మన డాక్యుమెంట్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా ఇచ్చాను అనమాట. కొంచెం షాడో వచ్చింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీని యొక్క కలర్స్ ను కూడా మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. చూసారా ఇక్కడ కలర్ అని ఉంది, ఈ కలర్ దగ్గరికి వెళ్ళి చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి. చేంజ్ అయిపోయింది కనిపిస్తుందా మీకు? ఈ విధంగా చేసేయొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ గా ఇదిగో కరెక్షన్స్ అని ఉంది ఇక్కడ. డిఫరెంట్ డిఫరెంట్ కరెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీకు మనకి ఏది కావాలనుకుంటే దాన్ని చేసుకొని మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. దీని తర్వాత చూసారా, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఇచ్చింది ఏమి వద్దు, మనం రీసెట్ చేయాలనుకున్నట్టయితే రీసెట్ పిక్చర్ అనేది క్లిక్ చేస్తే ఫస్ట్ మన పిక్చర్ ఎలా ఉందో అలా వస్తుంది. కానీ మనం కలర్ ఇచ్చినప్పుడే బాగుంది కాబట్టి జస్ట్ నేను అండో క్లిక్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ షేప్స్. షేప్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే టాపిక్ లోకి వెళ్తే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళాము, షేప్స్ అనే దాన్ని క్లిక్ చేసాం. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉన్నాయండి. మీరు మీకు నచ్చిన షేప్ అనే దాన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సింపుల్. మనం ఏం చేస్తామనంటే ఇక్కడ షేప్స్ లోకి వెళ్ళి మనకు నచ్చిన షేప్ అనే దాన్ని డ్రా చేసుకున్నాం. దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ గా మనం మార్చుకోవచ్చు. షేప్ ఫార్మాట్స్ అని వచ్చింది కదా మీకు ట్యాబ్, ఈ ట్యాబ్ లోకి వెళ్ళి మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మార్చుకోవచ్చు. ఓకేనా, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు. షేప్ అవుట్ లైన్స్ మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసారు, ఈ అవుట్ లైన్ అంటే బ్యాక్ బ్లాక్ కలర్ వస్తుంది చూడండి. ఇప్పుడు చూసారు బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఈ విధంగా దీని యొక్క ఎఫెక్ట్స్ మార్చుకోవచ్చు. 3D ఎఫెక్ట్స్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాను. చేంజ్ అయింది కనిపిస్తుందా మీకు? ఈ విధంగా మార్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్, ఇంకా ట్రాన్స్ఫార్మ్ అని ఉంది. ఇయన్నీ మీరు మనకు నచ్చిన విధంగా మనం కూర్చొని మన డాక్యుమెంట్ అందంగా తయారు చేసుకోవాలనుకుంటే వీటన్నిటిని ఉపయోగించుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్ గా మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఈ షేప్ కూడా మనకు నచ్చిన చోటకి మనకు జరగాలి అని అనుకుంటే కనుక మీరు ఇట్లా డ్రాగ్ చేసినప్పుడు జరగకపోతే ఒక్కసారైనా తప్పనిసరిగా మీరు ఏం యూజ్ చేస్తారు, పొజిషన్ యూజ్ చేయండి. అప్పుడు మీరు డాక్యుమెంట్ లో ఏ ప్లేస్ కి జరగమంటే ఆ ప్లేస్ కి జరుగుతుంది అనమాట. ఓకే, షేప్స్ ఈ విధంగా తీసుకున్నాం కదా. ఈ తీసుకున్న షేప్ లో మౌస్ లో రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ ఏం లేదండి యాడ్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, యాడ్ టెక్స్ట్ క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ అనే దాన్ని మీరు టైప్ చేసుకొని దాని యొక్క సైజ్ కూడా మనం మార్చుకోవచ్చు. మనం ఆ షేపే కాదు ఇంకో షేప్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ కి ఈ ఈ ఈ షేప్ కావాలనుకుంటున్నాం. ఓకేనా, ఇట్లా జస్ట్ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజెస్ అనేవి ఇప్పుడే చెప్పాను కదా, చేంజెస్ చేసుకోవచ్చు అని. చేంజెస్ చేసుకోండి, మన ఇష్టం అనమాట. ఓకే, ఈ తీసుకున్న షేప్స్ ని మనం వద్దనుకుంటున్నాం, డిలీట్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ ఏం లేదండి, ఏదైతే షేప్ మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ షేప్ ని సెలెక్ట్ చేసుకొని ఈ నోట్స్ ఉంది చూసారా, ఈ నోట్ పాయింట్స్ వీటి పైన క్లిక్ చేసి జస్ట్ డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. ఇక ఐకాన్స్ అని ఉంది కదా, ఈ ఐకాన్స్ అని దాన్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐకాన్స్ వస్తాయి అనమాట. చూసారా ఇక్కడ రకరకాల ఐకాన్స్ ఉన్నాయి. వీటిలో మీకు కావాల్సిందని జస్ట్ మీరు వెళ్ళి ఇట్లా క్లిక్ చేసి ఇన్సెట్ అనండి, వచ్చేసిందా. దీనికి ఏమైనా మీరు డిఫరెంట్ ఏమైనా ఇవ్వాలి అనుకున్నట్లయితే ఇంకో చూడండి, చిన్నపిల్లలకి మనం ఏదన్నా ఒక డ్రాయింగ్ చేయమని కానీ ఏమన్నా అలాంటివి ఏమైనా మనం నేర్పించాలనుకున్నప్పుడు ఇట్లా మీరు తయారు చేయండి అని చెప్పాలనుకున్నప్పుడు ఎగ్జాంపుల్కి ఇలాంటి ఐకాన్స్ మనం తీసుకొని మనం వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇంకా కొన్ని ఐకాన్స్ అనే వాటిని మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ ఈ ఐకాన్ ఇచ్చాం మనం, ఇక్కడ ఇక్కడ ఒక బార్డర్ ఇచ్చేసి ఈ బాక్స్ లో మీరు నాకు సేమ్ ఇదే బొమ్మను ఇక్కడికి ఇవ్వండి అని చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి ఐకాన్స్ అనే వాటిని మనం అసైన్ చేసి వాళ్ళకి ఇస్తే పేపర్ లో వాళ్ళు పక్కన ఉన్న పేజ్ లో వాళ్ళు తయారు చేసి రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ కి ఆ, ఇట్లా ఇదొకటి, అది కాదు, ఈ ఫ్లైట్,
నెక్స్ట్ ఇంకేమైనా కావాలంటే మన ఇష్టం. మనకు కావాల్సిన వాటిని మనం ఇది ఎగ్జాంపుల్‌కి ఇట్లా ఏదైనా కావాలన్నా, ఈ మైండ్ మ్యాప్ కావాలన్నా, సూట్ కేస్ కావాలనుకున్నా, ఇట్లా మనకేం కావాలనుకుంటే వాటిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇన్సర్ట్ అంటే వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం తీసుకొని చిన్న పిల్లలకి సేమ్ వీటినే ఈ కింద మీరు డ్రా చేయాలి. ఈ విధంగా ఉన్న విధంగా డ్రా చేసి నాకు స్కెచెస్ ఎయ్యాలి అనే ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటివి మనకు ఉపయోగపడతాయన్నమాట. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకున్న టాపిక్ 3 మోడల్స్. 3 మోడల్స్ అంటే ఏం లేదు. మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్లి క్లిక్ చేస్తే ఈ 3 మోడల్స్ అని క్లిక్ చేసిన తర్వాత దానిలోకి వెళ్తే మీకు కొన్ని మోడల్స్ ఉంటాయి. వాటిని ఇట్లా మనం ఇన్సర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కనిపిస్తున్నాయా? ప్లే అవుతున్నాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి స్మార్ట్ ఆర్ట్. అంటే స్మార్ట్ ఆర్ట్ అంటే ఏం లేదు. సింపుల్. మనం ఆల్రెడీ ఇక్కడ షేప్స్ తీసుకున్నాం కదా ఇందాక. అట్లాగే ఇక్కడ ఎలా ఉంటుంది అనంటే గనక డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయన్నమాట. మనకు నచ్చిన ఏదైనా డేటాని లిస్ట్ రూపంలో గాని, చార్ట్ రూపంలో గాని మనం డిఫరెంట్‌గా చూపించాలి అనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. ఇది క్లిక్ చేసి మనం ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేసింది చూసారా? ఇవన్నీ ఒకదాని మీద ఒకటొచ్చాయి. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారేమో. బట్ నేను కిందకి జరుపుతాను చూడండి. ఇక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకే. మనం ఇక్కడ ఈ టెక్స్ట్‌లో మనం ఏదైతే టెక్స్ట్ రాయాలనుకున్నామో ఆ పాయింట్‌లో టెక్స్ట్ రాయాలి. ఎగ్జాంపుల్ నేను తెలుగు అని రాశా. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అని రాశా. జస్ట్ మీకు ఐడియా కోసం రాస్తున్నా అంతే నేను. హిందీ అని రాశా. నాలుగో దాన్ని కూడా క్రియేట్ చేసేసి చూసారా? జస్ట్ ఎంటర్ క్లిక్ చేసి తీసుకున్నాను. ఎగ్జాంపుల్ కోసం. సో, ఈ విధంగా మనం మనకు నచ్చిన విధంగా కొన్ని చాట్స్ అనేవి మనం డిఫరెంట్‌గా తీసుకోవాలనుకున్నట్లయితే ఈ స్మార్ట్ ఆర్ట్ అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఇలా తీసుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో చేంజెస్ చేసుకోవాలనుకుంటే చూపించాను కదా ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ డిజైన్స్‌లోకి వెళ్ళి దీని డిజైన్స్‌ని కూడా మనం డిఫరెంట్‌గా మనం డిజైన్స్‌ని కూడా మనం మార్చొచ్చు. వీటి యొక్క కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. కనిపిస్తుందా? అంటే నేను ఇప్పటికే లాగ్ అయింది కాబట్టి కొద్దిగా స్పీడ్‌గా చెప్తున్నాను. సో, ఈ విధంగా మనం కలర్స్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంత మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఏమొద్దు మనం రీసెట్ గ్రాఫిక్ అని క్లిక్ చేస్తే ఫస్ట్‌లో ఎలా అయితే ఉందో అలా వస్తుంది. మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్‌లోకి వెళ్ళిపోయి మీరు నచ్చిన విధంగా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకుంది చార్ట్స్. చార్ట్స్ అంటే ఏం లేదండి. ఏదన్నా ఒక డేటాను మనం చార్ట్ రూపంలో చూపించాలి అనుకున్నప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఉన్నటువంటి చార్ట్స్‌ని క్లిక్ చేసి మనం ఏ చార్ట్ కావాలనుకుంటున్నామో ఎగ్జాంపుల్ ఆ చార్ట్‌ని క్లిక్ చేసుకొని నేను బార్ గ్రాఫ్ కావాలనుకుంటున్నాను. క్లిక్ చేసి నేను లేదా కాలమ్ కావాలనుకుంటున్నాను. క్లిక్ చేసి నేను ఓకే క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేస్తే నాకు ఇలా ఒక గ్రాఫ్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ చార్ట్‌లో నేను ఏవైతే చేయాలనుకుంటున్నానో ఒక స్టూడెంట్‌కి సంబంధించి గాని, ఒక నలుగురు స్టూడెంట్స్‌కి సంబంధించి గాని వాళ్ళ యొక్క మార్క్స్‌ని నేను ప్రెజెంటేషన్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఈ కేటగరీ 1 అన్నవాడు ఎవడంటే రాము. నెక్స్ట్ ఈ కేటగరీ 2లో ఉన్నవాడు సోము. తర్వాత ఇక్కడ బన్నీ. ఏదో జస్ట్ టైప్ చేసేసాను నేను. టైప్ చేసిన తర్వాత సెమ్ 1 ఏమో బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. సెమ్ 2 ఏమో ఆరెంజ్‌లో కనిపిస్తుంది. చూడండి ఇదేమో సిమెంట్ కలర్‌లో కనిపిస్తుంది. మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! సో మనం ఇలా ఎంటర్ చేసుకొని తీసుకొని జస్ట్ దీన్ని మనం క్లోజ్ చేస్తే ఆటోమేటిక్‌గా చార్ట్‌లో మనకి డేటా అనేది కనిపిస్తుంది. ఈ విధంగా చార్ట్స్ మనం ఉపయోగించుకొని మన డేటాని మనం ఒకటే చార్ట్ రూపంలో ఒక టేబుల్ ఇలా మనం చార్ట్‌ని తీసుకొని మనం చూపించాలి, ప్రెజెంటేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుందన్నమాట. దీన్ని మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్‌గా స్టైల్స్ అనేవి మనం మార్చుకోవచ్చు. కనిపిస్తుందా? చేంజ్ అయిపోయింది. దీని యొక్క కలర్స్ మార్చుకోవచ్చు మనం. కలర్ సెట్స్ కూడా మనం డిఫరెంట్‌గా చేంజెస్ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. క్లిక్ చేస్తే చేంజ్ అయిపోయింది. ఓకేనా? దీని యొక్క లేఅవుట్స్ కూడా మనం మార్చుకోవచ్చు. క్విక్ లేఅవుట్స్ చూసారా డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా దానికి పర్సెంటేజ్ ఎంతొచ్చింది, మార్క్స్ ఎంతొచ్చింది అన్నది కూడా మనం టాప్‌లో కావాలనుకుంటే అది కూడా మనం ఇవ్వచ్చు. కనిపిస్తుందనుకుంటా ఎగ్జాంపుల్. ఇట్లా కూడా మనకు నచ్చిన విధంగా మనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ఇది ఉపయోగపడేదే ఈ యొక్క చార్ట్స్. ఈ చార్ట్ టైప్స్‌ని కూడా మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసేసుకోవచ్చు. చేంజ్ అయిపోయింది చూసారా? ఒకే దీనిలో మనం మొత్తం డేటా మొత్తాన్ని మనం చూపించాలనుకుంటే ఇట్లా అన్నమాట. లేదా ఇంకా నేను డిఫరెంట్‌గా చేయాలనుకుంటే ఇట్లా కొంచెం కనిపిస్తుంది. ఇట్లా మనకు నచ్చిన విధంగా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. సో, ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్‌లో కనిపిస్తుందిగా ఇవన్నీ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఏం లేదండి జస్ట్ స్క్రీన్‌షాట్. మనం చేస్తున్న దాన్ని దేన్నైతే స్క్రీన్‌షాట్ చేయాలనుకుంటామో దాన్ని చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఇలిస్ట్రేషన్స్ గ్రూప్‌లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. నేను మంచి వీడియోలు అప్‌లోడ్ చేయడానికి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకా మీకు దానికి సంబంధించి రిలేటెడ్ వీడియోస్ కూడా నేను అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ.